అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నాకు 6 ఏళ్లప్పుడు మా బామ్మకి 60 ఏళ్ళు. మా అమ్మ నాన్న ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, మళ్ళు, దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులు ఎత్తే పల్లకి, దింపే పల్లకీలతో మా ఇల్లు ఒక మఠంలా ఉండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ నే దగ్గరికి వెళ్తే దూరం దూరం తాక్కూడదు అనేది. బామ్మకి గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కవన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం. మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది. అది మా స్థావరం. రోజులో 3 వంతులు అక్కడే మా కాలక్షేపం. మానకి 2 తొరలుండేవి. పై తొరలో 2 రామచిలుకలు కిలకిలలాడుతూ కాపురం చేస్తుండేవి. ఇంకో తొరలో బామ్మ నా కోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల ఉండేది. నీడన ఆవు దూడ కట్టేసి ఉండేది. దానికి బామ్మ పచ్చిపరకలు వేస్తూ ఉండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది. ఆ బాదం చెట్టు మా ఇద్దరికి తోడు నీడ. ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా ఖర్చుకుని పడుకుని కునుకు తీస్తుండేవాడిని. అసలే నడుము వంగిపాయే, పైగా మూట కూడా దీనికి అని మా అమ్మ అంటే, వాడు బరివేంటే, వాడు వీపున లేకపోతే ముగ్గు పడదే తల్లి, చూపు ఆనదే అమ్మ అనేది బామ్మ. సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు పాడుతూ వాకిలి నలుదిక్కుల్ని ముగ్గులతో కలిపేది. అప్పుడు మా మండవాలోగిలి నిండుగా పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తైదువులా ఉండేది. పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే, పిచ్చి సన్నాసి, దేవుళ్ళు నిద్రపోతారా? దేవుడు నిద్రపోతే ఇంకేమైనా ఉంది? మేలుకొలుపులు మన కోసమే, చక్కెర పొంగలి మన కోసమే అనేది బామ్మ. తెల్లారగానే నూనె రాసి నలుగు పెట్టి కాకర పందిరి కింద ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి వేడి నీళ్లు పోసేది. చిక్కిపోయాడమ్మా పిల్లాడు, పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులు పడేది. ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే, అఘాయిత్యం వెదవ్వి, ఎక్కడ తగిలించుకున్నావు అని గారాబంగా కేకలేసి తెగ దిగులు పడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది. నెలకోసారి భజంత్రివాడు వచ్చేవాడు. బాదం చెట్టు కింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నా వంతు. ఒరే జాగ్రత్తగా చెయ్యి, పిల్లాడి క్రాఫు తెల్లదొర క్రాఫింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్పకొట్టుకు పొట్టేసేవాడు. తన వంతు వచ్చినప్పుడు చేతిన ఉన్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది. బజారు చిరుతిళ్ళు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష ఉండేది. ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని. నాకు అవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్ళు, పీచు మిఠాయి, జంతికలు, తీగలు కొనుక్కు తినాలని నాలుక పీకేది. బామ్మనడిగితే ఓస్ అంతే కదా పద అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది. మరికొన్ని బాదం చెట్టు భోషానంలో దాచిపెట్టేది. బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత. మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతోందని తెలిసి బామ్మకి డబ్బు దొరకకుండా ఇంట్లో కట్టడి చేశారు. దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి. బామ్మ మీద నిఘా వేసిన నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి తీళ్ళు జాగులు నైవేద్యం పెట్టేది నాకు. అది తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా. అత్తగారి ఆట కట్టిందని అమ్మ సంతోషించింది. ఇంటి దీపానివి, చక్రవర్తివి, నీకీ కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది. ఆ రోజు పీచిమిఠాయి వాడు ఊళ్ళోకి వచ్చాడు. వాడు రోజూ రాడు, సంత రోజు మాత్రమే వస్తాడు. 3 వైపులా రేకు, ఒకవైపు సరుకు కనిపించేలా అద్దం ఉన్న డబ్బా విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచిమిఠాయి పొత్తులు. వాడు డబ్బా చప్పుడు చేస్తూ పిచ్చిటా అని చిత్రంగా అరుస్తూ వీధిని వెళ్తుంటే నా నోరెంత ఊరిందో బళ్ళో ఉన్న నాకు తెలుసు, ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు. పిచ్చిటా అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆ క్షణంలో బామ్మ బడి గుమ్మంలో ప్రత్యక్షమైంది. పంతులు గారు ప్రభావైభవులు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర టక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దమయ్యింది. నరసింహం పంతులు గారంటే గండ బేరుండం. పిల్లలు పెద్దలు హడిలి చచ్చేవారు. ఆయనకి బుర్రమీసాలు, కళ్ళద్దాలు, గుండు పిలక, చేతిలో బెత్తం, 4 వైపులా చూడగల మిడిగుడ్లు ఉండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే ఒరే నరసింహ, నా మనవణ్ణి పంపరా అంది. ఆయన నా వైపు చూసి పోరా అనేలోగానే పలకా పుస్తకంతో నిలబడి ఉన్నాను. పో అనడమేమిటి, తొర్రలో రామచిలకల తుర్రున దాటుకున్నాను. అవతల వీధి చివర పిచ్చిట్టా వాడు నా కోసమే నిలబడి ఉన్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ. 2 మిఠాయి పొత్తులు, 4 పుంజీల జీళ్లు ఇప్పించింది. జీళ్లు జేబులో పోసుకుని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు 2 మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది. ఈ మొహంతో ఇంటికెళ్తే ఏమన్నా ఉంది అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి బడి గంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది. తెల్లారి పొద్దున దేవతార్చనలో
బుల్లి కంచుగంట కనిపించడం లేదని అమ్మ కంగారుగా వెతికేస్తోంది. ఎక్కడికి పోతుంది? ఎలిక ముండలు లాక్కెళ్ళి ఉంటాయి అని బామ్మ పట్టీ పట్టనట్టు సర్దేస్తూ మాట్లాడుతోంది. అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే, పిల్లికి కడతాయి వెదవాయ్ అని అరిచిన నోరు నొక్కి బయటికి లాక్కెళ్ళింది. త్వరలో దాచుకున్న 4 పుంజీల జీళ్లు 2 రోజుల్లో పూర్తయినాయి. మళ్లీ సంత రోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి ఉంది. వాకిట్లో పీచిమిఠాయి వాడు నిలబడి ఉన్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చిందట. ఆ లెబ్బల్లో వాడు మనకి 4 మిఠాయిలు, 6 పుంజీల జీళ్లు ఇంకా బాకీ ఉన్నట్ట. అవి ఇచ్చేసి వెళ్దామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అది గొడవ. సడీసప్పుడు చేయదనుకున్న గంట గణగణ బామ్మ గుండెల్లో మోగింది. దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయే అంది అమ్మ నిష్ఠూరంగా. అంత పాపభీతి పడాల్సిందేముంది? అయినా గంటలో ఉంటాడా దేవుడు? పసివాళ్ల బొజ్జలో ఉంటాడు గాని. బామ్మ సహాయకారం తీసింది. ఆ మెట్ట వేదాంతాలకేం లేండి, ఎట్లాగే వదిలేస్తే అవ్వామనుడు కలిసి ఆ చేతి మెరుగు కూడా కరిగించేసుకుని తింటారు అంది అమ్మ నాన్నకి బోధపడాలని. నాన్న కలిగించుకుని మాట్లాడేలోగా బామ్మ కోపంగా గొడుక్కుంటూ చరచరా వెళ్ళి బాదం చెట్టు కింద కూర్చుంది. నేను వెనకే భయంగా వెళ్ళా. కొంచెం దూరంగా నిలబడ్డా. నువ్వు కాదు గాని నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళొచ్చి ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది. పో, అసలు నా చాయలకి రావద్దు. మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్లతోనే ఊరేగు. నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం అంటూ బామ్మ బోరు అని ఏడ్చింది. కంటిదార ఎండిన బాదం ఆకుల మీద టప్టపా రాలాయి. పిడుగురు రాలుతున్నంత చప్పుడు నా చెవికి. దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది. దిక్కులేని వాళ్ళకి ఒక్కసారి పేరుమని పెద్దగా ఏడ్చాను. బామ్మ తటాలున్న చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టు కింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూర్చున్నా. బామ్మ గుర్రు పెట్టి నిద్రపోయింది. బామ్మ మీద కండు చిమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ వెన్ను మీద చెయ్యి వేసి నా పక్కలో కూర్చునే బామ్మలా కూర్చున్నాను. కాకి రాల్చిన 2 బాదం కాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్థం కాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొన్నంత ధైర్యమై నన్ను వరించింది. రాలిన బాదం కాయల్ని పప్పులు ఒలిచే పనిలో పడింది. ఒరే, మీ అమ్మకి మురుగు చెరిపించి ఒక జత ఒంటిమిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆశ. చూసావా? అటు తిప్పి ఇటు తిప్పి బోడుగుండికి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీదకి లాగింది. బాదం పప్పులు పెడుతూ బామ్మ మాటలు. నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందాలాగా ఆమెను సంతోష పెట్టడానికి. దసరా రోజులు వచ్చాయి. ఒక పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, 4 ఆవులు, వాటి దూడలు, జింకపిల్ల, 2 పల్లకీలు, ఇవిగాక బోలెడు సాధనా సామాగ్రి 4 గూడు బళ్ల నిండా దిగాయి. ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిలాగా వాళ్లే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను బామ్మ పరాయి వాళ్ళలా చోద్యం చూస్తున్నాం. ఇవాల్టి నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ. వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది. మా నాన్నని గృహస్థు అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణ దీక్షపరులు, శిష్య పరమాణువులు, పాదరేణువులు, ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి. అంటే ఏమిటని బామ్మని అడిగితే, అంతా మనుషులేరా అబ్బి, ఉత్తినే, అదో ఆడంబరం అన్నది బామ్మ. గున్న ఏనుగుకి రోజు బెల్లం బుట్ట, అరటి పళ్ళగెల అందించేవారు. దాని సేవకి 2 మావటీలు. శ్రీ మావటి గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించాలని బామ్మ తంటాలు పడ్డది, కానీ వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపైన ఉండే సాటిన్ వస్త్రం చుట్టేసి పల్లకీలను దేవుడిలో జాగ్రత్త చేశారు. పల్లకి ఎక్కించమని హఠం చేస్తే, ఆ సన్నాసి పిల్లకి పల్లకి మనకెందుకురా, నీ పెళ్లికి దీన్ని జేజమ్మ లాంటి పూసల పల్లకి పెట్టించి ఊరు పేట ఊరేగిస్తా అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్రలు పోయాక సాములారి జింకచర్మం మీద నన్ను కాసేపు పడుకోబెట్టింది బామ్మ. భలే మెత్తగాను తమాషాగాను ఉంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది, కానీ బామ్మ దాని శత్రువర్గంగా భావించి దూరంగా ఉంచేది. మా ఇంట్లో అర్చనలు, దీక్షలు, హోమాలు గోటకంగా సాగుతున్నాయి. వచ్చే పోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా ఉంది. స్వామివారు వెండి రేకుల తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని తావళం తిప్పుతూ ఉండేవారు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఎప్పుడైనా ఒక్క చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి. అలౌకిక విషయాల్లోనూ లౌకిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేవారు. వంటలు, పిండి వంటలు, కూరలు, పులుసులు అన్నీ ఏమేమి ఎట్లా చేయాలో ఆయనే చెప్పేవారు. చెప్పడం అనకూడదుట, ఆదేశించారు అనాలిట. చూడటానికి వచ్చారు అనకూడదు, దర్శనానికి వచ్చారు అనాలిట. పాదాలు ఇవ్వండి స్వామి అని ప్రాధేయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే పాదాలు ఇచ్చేవారు. లేని వాళ్ళు పావం కోళ్ళకి ముక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. సాములారు భోజనం చేశాక అపచారం, భోజనం అనకూడదట, భిక్ష స్వీకరించాక అనాలిట. వెండి గొలుసుల ఉయ్యాల బల్ల మీద, పట్టు బాలీసుల మీద వారి అరమేడ్పు కనులతో భుక్తాయత్వం తీర్చుకునేవారు. వింజామరలు విసరడానికి మేమంటే మేమని వంతుల కోసం
భక్తులు పోట్లాడుకునేవాళ్ళు. జార్జ్ చక్రవర్తిదే భోగం, మళ్ళీ మీ స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికి ఎంతో గర్వపడేవాళ్ళు. సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్థమైనా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు. ఒకరోజు సిల్కులాల్చి 4 వేళ్లకి ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబండి దిగాడు ఒక భక్తుడు. వస్తూనే స్వామివారి పాదాల మీద వాలాడు. స్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఎట్లా ఉందిరా వ్యాపారం అని అడిగారు. అంతా తమ దయ అన్నాడా భక్తుడు. రాహు ఇల్లు మారుతున్నాడు, ఇక నీకు తిరుగులేదురా, పట్టిందంతా బంగారమే అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ. భక్తుడు నడిమి వేలికున్న ఎర్రరాయి ఉంగరం స్వామివారి చేతుల్లోకి వచ్చింది. పక్కనే ఉన్న శిష్యుడి దోసిట్లో వేసి అమ్మవారికి ముక్కెర చేయించండి అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు ఊడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి తమ చిత్తం అన్నాడు ఎప్పటికో తేరుకుని. కాదు, తల్లి ఆజ్ఞ అన్నారు స్వామి గంభీరంగా. మనోవాక్కాయ కర్మల మీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే, మీ దేవుడికి పట్టిందంతా బంగారమే అని ఎగతాళి చేసింది. లోగడ విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారు మురుగు మీద పడిందట. తల్లి చిట్టి కాసుల పేరు కావాలని గోల చేస్తుంది. నువ్వు చెయ్యి విదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో. అయ్యో, ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా? సాక్షాత్తు మహాలక్ష్మి, ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట. ఒరే హనుమంతుడి ముందా కుప్పిగంతులు, ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలపట్టిన రోజే ఇద్దును కదా, మహామహా ఆయనకే ఇవ్వలేదు. ఈ సర్కస్ కంపెనీకి ఇస్తానా అంది బామ్మ. అది తీర్థప్రసాదాల సమయం. భక్తులంతా కాళ్ళకి మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. నేను వెళ్ళి చెయ్యి చాపా. స్వాములారు ఉగ్రంగా గుడ్లూరిమిపో అవతలికి అని కసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్థాలు తీసుకోవడం మహాపచారమట. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్టు అందరూ ఆహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటికి పంపేయమని తీర్థపు శంకుతో సైగ చేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే మరీ రెచ్చిపోయి, ఇవాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు, అపచారానికి ప్రాయశ్చిత్తం అన్నారు కఠినంగా. శంకు కింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. భక్తులు శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మా నాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి పూనకం వచ్చిన మనిషిలాగా చావ కొట్టారు. ఒంటి మీద ఆచ్ఛాదన కూడా లేదేమో, ఒళ్ళంతా వాతలు తేలాయి. గుక్కబెట్టి పరిగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి 2 చేతులా నన్ను ఎత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ 1000 చేతులు నా కోసం జాపిన అమ్మవారిలా కనిపించింది. గబగబా బాదం చెట్టు కిందకు తీసుకెళ్ళింది. వాతలు చూసింది. వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది. పై కొంగు కప్పింది. ఆ బడుద్దాయికి నేను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా, దూర్వాసు పుటక వాడును అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ల స్థాయికి తగ్గింది. బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు ముడి దోవతులు ఆరేయడానికి పెరడు వైపు వచ్చాడు. దీక్షితులు ఇట్రా అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన ఉలిక్కిపడ్డాడు. ఆ సంబోధన, ఆ ధాటి. దీక్షితులు గారంటే స్వాములోరి తర్వాత స్వాములారంతటి వాడు. పెద్ద ఆయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలు అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబు చేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం. దీక్షితులు సంకోచిస్తూనే 4 అడుగులు బామ్మ వైపు వేశాడు. ఏం స్వాములారయ్యా, బోడి స్వాములారు, పసివెదవికి ఎలా వాతలు తేలాయో చూడు. పైన చొక్కా ఉంటేనే అంట్ల వెదవైపోతాడా? అభం శుభని తెలియని పసిబిడ్డ. ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకూర్లు చాలామంది ఉన్నారు మీ గుంపులో. చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పోయమను. ఊరికే బృహదారణ్యాలు, భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు. మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? దంచాలి, వండాలి, తినాలి, ఆరాయించుకోవాలి. అప్పుడు వస్తుంది బలం. అవునా? మీ పిరాయికి చెప్పు, నాకేం భయం లేదు. వాడి బోడి శాపం నన్నేం చేయదు. బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలాగా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు. ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలా గుడ్లు వీడును, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రమని ఒక పక్క నుంచి ఎకరాలు హరించుకుపోతున్నా తెలియడం లేదు. అరిసెల్ని, అప్పాల్ని వదలలేనివాడు అరిషడ్వర్గాల్ని వదులుతాడు. స్వాములారిని, మా నాన్నని కలగా గలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది. రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటి నిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు. ముందే ఉండాలి నిగ్రహం. ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?
అంత తామసం ఉండకూడదు అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు. స్వాములారి మీద కాదు, యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టికం చేసి 4 చిట్టిగారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నా చేత తినిపించింది. దీక్షితుల్ని పనిమాల పిలిచి, ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా, చెప్పుకో దిక్కున్న చోట. మొక్కకి చెంబుడు నీళ్లు పొయ్యడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి 4 పరకలు వేయడం, ఆకలి అన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం. సవాలు చేసింది బామ్మ. పాపం దీక్షితులకి బామ్మ అంటే సింహస్వప్నం అయ్యింది. ఎప్పుడు పిలిపిస్తుందో తెలియదు, ఏం తిడుతుందో తెలియదు. 2వ రోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు స్వామివారు. జామపండు ఇచ్చి మొత్తం తినాలరా అని తినిపించారు. నాకు పులి మీద కూర్చున్నట్లుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటు కదలడానికి లేదు. తర్వాత మరి కాస్త ముద్దు చేసి వారి పాంకోళ్ళు నాకు తొడిగించి నడవమన్నారు. నేను రకరకాల చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే, ఏవమ్మో నీ మనవడు బాలకృష్ణుడు అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ. శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపజేశారు. అంతా తమరి వాత్సల్యం, పసివాడి అదృష్టం అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ పీఠం మరో చోటికి తరలింది. బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది, ముగ్గులు వేస్తూనే ఉంది. కానీ నా చిన్నతనం బామ్మ వీపు మీద నుంచి జారిపోయింది. నా కంచం నాదే, నా మంచం నాదే. హైస్కూల్ చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వేయాలని నిర్ణయించారు. వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురు పరంపరతో పాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మాయి కళ్యాణి వచ్చారు. కళ్యాణికి 10 ఏళ్లుంటాయి. ప్రతి ఇంట్లో లాగానే మేనత్త కూతురు కాబట్టి, నీ పెళ్ళాం వచ్చింది రోయ్ అని పాత సరసం ఆడారు అందరూ. అత్తయ్య వస్తూనే బామ్మని చూసి, ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావు అని బాధ నటించింది. నేను చిక్కేదాన్ని కాదులేవే, ఎవరికి నువ్వు బాధపడకు అంది వ్యంగ్యంగా బామ్మ. చూడు ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయి. బావిలో చెదవేసినప్పుడు ఆ మురుగు జారి నూతిలో పడుతుందేమో చూసుకో సలహాగా అత్తయ్య అంటే, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను తెగేసినట్టు అన్నది బామ్మ. అత్తయ్య కస్తున లేచింది ఆ మాటకి. అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా? ముష్టిది కాదిది, బంగారపుది. సువి అంటే రోకలిపోటని తెలుసులేవే అంది బామ్మ. ఒక్కగానొక్క ఆడపిల్లని, కన్న కూతుర్ని, దయాపేక్షలు లేవు. మీ పెట్టిపోతలకి మేము ఎప్పుడైనా ఏడ్చామా అని గద్గద స్వరంతో అత్తయ్య విభృంజించింది. తల్లి కూతుళ్ల వాదులాట విని అమ్మ లోపల ఆనందపడ్డది. మాట మరీ పెరగకుండా నాన్న సర్దుబాటు చేశారు ఇద్దరికీను. నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జందపు పోగు, చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి. బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. తొర్రలో పాత చిలుకలు ఎగిరిపోయి కొత్త చిలుకలు వచ్చి వాలుతున్నాయి. బామ్మకి అరణంగా ఇచ్చిన ఆవు దూడకి 5వ కారు దూడ పుట్టింది. కంటి చూపు తగ్గిన, బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది. పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతల నాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవుడికి గోడలు తప్ప పైపెంకులు లేవు. ఒంట్లో ఓపిక తగ్గిన బామ్మ మాట చురుకు తగ్గలేదు. మా ఉయ్యాల వెండి గొలుసుని గున్నయ్యనుగు మింగేసింది అని చాలా సరసంగా చెప్పి నవ్వేది. అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడిచీరల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా ఉంటున్నారు. అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ, బాదం చెట్టు, అవి ఇప్పుడు ఉన్నాయి. నాది అనుకుంటే దుఃఖం, కాదు అనుకుంటే సుఖం. బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది. నా MA పూర్తయింది. బందర్లో సర్కారు ఉద్యోగం వచ్చింది. అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది. కానీ బామ్మ ససేమిరా వద్దంది. ఆ పిల్ల పేరుకి కళ్యాణే కానీ ఉత్త నత్తగవ్వ. దాని తల్లి గడుసు దయ్యం, దాంతో నువ్వు సుఖపడలేవు, పరాయి సంబంధమే చేసుకుందాం అని బామ్మ స్పష్టంగా చెప్పింది. అత్తయ్య వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి, పుట్టింటి బంధం నిలిచిపోవాలని ఏమాత్రం ఆరాటపడలేదు. వాళ్ళకి ఒక్కతే పిల్ల, పైపెచ్చు కావాల్సినంత ఉన్నవాళ్ళు. మాకిప్పుడు ఇనాములు లేవు. నేను బారిస్టర్ని కాదు. చూసిన 2-3 సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది. బామ్మకైతే మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక 4 కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. అటు ఇటు నరసింహం గారు మాటలను నడిపారు. కానీ చివరికి అది చినికి గాలివాన్ అయ్యింది. పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి. పిల్ల పొందిగ్గా ఉందిరా, పచ్చగా దొరసానిలా ఉంది. కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి. 4 కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు అంటూ బామ్మ తెగ ఊరించడం మొదలుపెట్టింది. లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అని నాలుక చివర మాట అంటున్నారు అమ్మా నాన్న. నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి
బామ్మ హితోపదేశం మొదలుపెట్టింది. పిల్ల పేరు గాయత్రి. అయితే అన్నాను నేను. రోజు 10 సార్లు పిలిచినా చాలు, పుణ్యం పురుషార్థం. 10 మందిలో పుట్టి పెరిగిన పిల్ల. అయితే అన్నాను నేను మళ్ళీ. ఒరే, కోర్నాసి దూటకూరకి ముగ్గులకి బోలెడు ఓపిక కావాలా, పనితనము ఉండాలి. పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంటతా వచ్చట, టీకా తాత్పర్యంతో సహా. అయితేనా ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జానతనం ఉందని నువ్వు ఇట్టాగే మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవదీసుకుపోతుంది. సరేనా అంది నాకు రోషం తెప్పించాలని. అయినా నేనేమీ చెల్లించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడడానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని, నీ ఇష్టం రా, నేనేం నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పెత్తనం చలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి. నీకు ఇష్టమైతే మాదేముంది, వచ్చి పీటల మీద కూర్చుంటాం అన్నారు. విషయం తేలిపోయింది. రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకట్లో తడుముకుంటూ నా గదిలోకి వచ్చింది. నా మంచం మీద కూర్చుంది. మెల్లగా లేపాలని తడుముతోంది. లేచే ఉన్నాను. చెప్పు అన్నాను. నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా. చూడబ్బాయి, మీ నాన్నకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం. ఈ కోపతాపాలు 4 రోజులుంటాయి, ఆనకపోతాయి. మిగిలేది నిక్షేపం లాంటి పిల్ల. అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు. నేనేమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను. ఒరే, అధిక మాసాలతో 80 దాటేశా. నీ పెళ్లి చూడాలని ప్రాణం ఉగ్గపట్టు కూర్చున్నా. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి. అది ఇది అయ్యి ఆనగా మీ కడుపు పండాలి. నేను మళ్ళీ నీ ఇంటికి రావద్దు. బామ్మ గొంతు చీరపోయింది. కన్నీటి చుక్క నా గుండె మీద వెచ్చగా రాలింది. ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి 3 ముక్కల ఉత్తరం రాశా. పోస్టు చేయకుండానే ముహూర్తం నిశ్చయమైంది. ఉన్న పళంగా 15 రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టుతూ ఉండగానే బామ్మ ఎదురొచ్చి, దిగివచ్చారోయ్, నీలాంటి అల్లుని వదులుకుంటారా? ఏదో కాస్త బెట్టు చేశారు. పాపం వాళ్ళది పెద్ద కుటుంబం. 4 కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అంటే నువ్వు విన్నావు కాదు. చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ చెప్పింది. నాన్న అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయగర్వంతో ఉన్నారు. ఎవరినీ నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అది మా దొరవారి ఊతపదం. కలతలు కలహాలు లేకుండా పెళ్లి అయిపోయింది. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్లి చూసి ఆనందించింది. ఒరే, ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హఠం చేశావు. జ్ఞాపకం ఉంది? ఇహ ఊరేగు, బతుకంతా సుఖంగా, అందరి కళ్ళు మీ మీదే ఉండేట్టు ఊరేగండి అని బామ్మ మా జంటని దీవించింది. అక్కర తీరింది. మర్నాడు నా మనవడు నచ్చాడా పిల్ల అని బామ్మ కొంటెగా అడిగితే, అవును కాదు అనకుండా, మీ మనవడు నాకిప్పుడు 360 కాసుల బాకీ, ఎట్లా తీరుస్తాడో ఏమో అందటా బొంగమూతి పెట్టి పెళ్లి కూతురు. ఆ మాటకి అదిరిపడి హారిపిడుగా అని బామ్మ గాయత్రిని ముద్దు పెట్టుకుంది. బందరులో కాపురం పెట్టాం. బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం. ఒంటి గది, కొత్త కాపురం బామ్మ దీవెనలా పూసల పల్లెకీలో ఊరేగుతున్నట్టుంది. ఆవిడ కాళ్ళ గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవమైంది. నేను తాంబూలో నమిలితే గాయత్రి నోరు ఎందుకు ఎరిపెక్కుతుందో ఎరుకయింది. బామ్మని బందరు వచ్చి నా దగ్గర ఉండమన్నాను. నా ఊరు, నా నేల ఇక్కడే మట్టయిపోవాలిరా. మీ అమ్మ దొడ్డ ఇల్లాలు, నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా. బామ్మ చివరి క్షణంలో చూడ్డానికి వెళ్ళాం. మాట స్పష్టత లేదు. కొత్త కాపురం బాగుందా అని అడిగింది. ఇద్దరం తల ఊపాం. కాపురం కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయిరా అంది మాట పెగుల్చుకొని. మేము నవ్వితే బామ్మ పెదవి కదిలింది, ముఖం వెలిగింది. మా ఇద్దరి చేతుల్లోకి తీసుకుంది. ఒక మొక్కకి చెంబుడు నీళ్లు, గింజలు, అన్నం పెట్టా. ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడో కాసేపో బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది. నిన్ను వదిలి ఎక్కడికి పోతారా పెరినాగన్న, అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది. భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది. అమ్మ, నాన్న, చుట్టం పక్కం, దయా, దేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినట్లనిపించింది. వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను. 70 ఏళ్ళ ఆ పిచ్చి మొద్దుకి బామ్మ పోయిందని తెలియదు. రేపటి నుంచి చెంబుడు నీళ్ళెవరు పోస్తారు? పై త్వరలో కిలకిలలాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని. రేపటి నుంచి గుప్పెడు గింజలు ఎవరు చల్లుతారు వాటికి? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న త్వరలో చెయ్యి పెట్టి వెతికాను. దాని నిండా బాదంకాయలు దాచి ఉన్నాయి. రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరే అరతారు? బాదం చెట్టుని చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్లైనా మర్చిపోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది. కర్మకాండ ముగిసింది. బామ్మ ఆరో ప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది
గిల్టు నగాని తేలింది. అమ్మ, నాన్న, అత్తయ్య అంతా మొహామొహాలు చూసుకున్నారు. మనవడికి మంచి పెళ్ళాం రావాలని, బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు. పెళ్లి పెద్దగా కథ నడిపిన నరసింహం పంతులు గారు చెప్పేదాకా నాకు తెలియదు. బామ్మ మా ఇంటికి వస్తుంది అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడికే. గాయత్రి సాక్షిగా. ఆంధ్రజ్యోతి పత్రికలో 1993లో ప్రచురింపబడిన కథ ఇది. రచించినది రమణ గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.